స్వచ్ఛమైన కల్తీ లేని తక్కువ ఖర్చుతో మనం ఇంట్లో చేసుకునే సబ్బులు. వీటి తయారీకి చాలా తక్కువ ఖర్చు అవుతుంది. మార్కెట్లో దొరికే సబ్బుల కంటే కూడా అందులో పావంతు మాత్రమే మనకు ఖర్చు అవుతుంది. చూసారు కదా, నేను ఇక్కడ అలోవెరా కలబందతో చేశాను. దీంతో చేయడం వల్ల మన స్కిన్కి కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. సో ఇది చిన్నపిల్లలకు కూడా చాలా మంచిది, అంటే ఎవరి స్కిన్కైనా అది సరిపోతుందన్నమాట. అలోవెరా ఆరోగ్యపరంగా చాలా మంచిది కాబట్టి ఎవరైనా తయారు చేసుకోవచ్చు, ఎవరైనా వాడచ్చు. నేను ఇక్కడ రకరకాలుగా వాడాను. ముఖ్యంగా అలోవెరా తీసుకున్నాను. ఈ వీడియోలో చూపించినాక ఇంత ముక్క తీసుకున్నాను. దీన్ని పైన తొక్క తీయాలి అనుకున్నాను. తొక్క తీసి జెల్తో చేయొచ్చు, తొక్కతో సహా కూడా మనకు ఈ సబ్బు తయారు చేయవచ్చు. నేను జెల్ అనుకున్నాను కానీ తొక్కతో చేస్తే చాలా కలర్ఫుల్గా ఉంటుందనేసి మళ్ళీ నేను తొక్క కూడా మిక్సీ చేసుకోవడం జరిగింది. ఇదే కాకుండా మనము ఆరెంజ్ తోటి, గులాబీ రేకులతోటి, బీట్రూట్ తోటి కూడా చేసుకోవచ్చు. అంటే కలర్స్ చాలా బాగుంటాయి చూడడానికి కూడా. రకరకాల ఫ్లేవర్స్ మనం వాడచ్చు. నేను ఇక్కడ అలోవెరా వాడాను. ముఖ్యంగా ఏదంటే చిన్నపిల్లలకు బాగుంటుంది. ఇలా మనం చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మొత్తం జెల్ లాగా తయారు చేసుకోవాలి. మనం మొత్తము వైట్ జెల్తో చేసుకుంటే సబ్బులు అనేది తెల్లగా వస్తాయి. నేను ఇక్కడ తొక్కతో సహా ఉంచుకున్నాను కాబట్టి మనకు చాలా గ్రీన్గా వచ్చాయి. చూసారు కదా, ఈ విధంగా మనకు నురగ లాంటి జెల్ వచ్చింది. చాలా స్మూత్గా ఉంటుంది, చాలా స్వచ్ఛంగా ఉంటుంది. మనకు మార్కెట్లో ఏం వాడతారో కూడా తెలియదు. సో నేను ఇట్లాంటిది ఒక సోప్ బేస్ తీసుకున్నానండి. ఇది ఆన్లైన్లో తీసుకున్నాను, అమెజాన్లో. మీకు నెట్లో కొడితే చాలా వస్తుంది, కొన్ని షాప్స్లలో కూడా దొరుకుతాయి. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి, లేదా ఫీలర్తో సహా చేసుకోవాలి. నేను ఒక సగం కంటే ఎక్కువ తీసుకున్నానండి. ఈ విధంగా వీడియోలో చూపిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. చాలా స్మూత్గా ఉంటుంది, మనకు కట్ చేయడం కూడా చాలా ఈజీ. ఈ విధంగా తయారు చేసుకున్న సోప్స్ మనం ఎన్ని రోజులైనా వాడచ్చండి, ఎవరైనా వాడచ్చు. స్టోర్ కూడా ఎక్కువ రోజులు చేసుకోవచ్చు. చూసారు కదా, ఎంత చిన్న చిన్న ముక్కలు చేసుకుంటే మనకు అంత ఈజీగా తొందరగా సోప్ అనేది మెల్ట్ అవుతుంది. చూసారు కదా, వీడియోలో చూపిన విధంగా చిన్న చిన్న క్రిస్టల్ క్యూబ్స్ లాగా కనబడుతున్నాయి. ఈ అలోవెరా జెల్లో నేను విటమిన్ ఈ క్యాప్సూల్ 2 తీసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా గ్రీన్ కలర్లో ఉన్నాయి. ఇవి స్కిన్కి కూడా చాలా మంచిది, అంటే టోన్ అంతా రిమూవ్ చేస్తుంది అన్నమాట. చూసారు కదా, నేను ఇలాంటి మన మార్కెట్లో మెడికల్ షాప్లో దొరుకుతాయి, చాలా తక్కువగా ఉంటాయి, అంటే తక్కువ కాస్ట్ అన్నమాట. ఈ విధంగా చేసుకొని మొత్తం మనము ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం సాఫ్ట్ అనేది అయిపోతుంది. అలోవెరా ఈ విటమిన్ ఈ క్యాప్సూల్ అనేది స్కిన్కి చాలా మంచిది. మనం ముందుగా ఒక బౌల్ పెట్టుకుని వాటర్ మరిగించుకోవాలండి. మనం ఈ సోప్ బేస్ అనేది డైరెక్ట్గా మెల్ట్ చేయకూడదు అన్నమాట. చూసారు కదా, మీడియం ఫ్లేమ్లో మనం చిన్న చిన్న క్యూబ్స్ లాగా చేసేసి ఇవి ఈ విధంగా మెల్ట్ చేసుకోవాలి, కలుపుతూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 8 minutes పడుతుందన్నమాట. నేను ఇక్కడ ముందే వాటర్ మరిగించుకున్నా కాబట్టి నాకు ఈజీగా అయిపోయింది. ఒక 2-3 సార్లు కలుపుతూ ఉండాలి. ఈ సోప్ బేస్ అనేది గడ్డ కట్టదండి, మనం కలుపుతూ ఉండాలి, అలానే వదిలేయకూడదు. చూసారు కదా, నాకు ఈ విధంగా మొత్తం కరిగిందండి. 5 to 8 minutes పట్టింది. చూసారు కదా, మొత్తం జెల్గా అయిపోయింది, నురగ రావడం కూడా స్టార్ట్ అయిందన్నమాట. ఇప్పుడు మనము ఈ అలోవెరా జెల్ చేసుకున్నది ఉంది కదా, ఆ జెల్ అనేది ఇందులో వేసి బాగా కలపాలండి. పైన తేలుతూ ఉంటుంది. ఇక్కడ తొక్కతో సహా తీసుకున్నాం కాబట్టి బాగా కలపాలండి, ఎందుకంటే ఈ పైన గ్రీన్గా తేలుతూ ఉంటుంది కాబట్టి. సో మనం ఒక 2-3 minutes మళ్ళీ పెట్టాలండి, అంటే ఆ సోప్ బేస్లో ఈ జెల్ వేసిన తర్వాత కలుపుతూ ఉండాలి, లేకుంటే పైకి తేలి పొంగుతూ ఉంది. ఎందుకంటే కింద వాటర్ మరుగుతున్నాయి కాబట్టి. సో మనం కూడా దీన్ని కలుపుతూ ఉండాలి. చూసారు కదా, కలర్ కూడా మారిందన్నమాట, అంటే సోప్ బేస్ జెల్ 2 కలిసినాయి కాబట్టి నార్మల్ కలర్కి వచ్చేసింది. చూసారు కదా, ఇలా ఒక 2-3 minutes మాత్రం మనం తిప్పుతూ ఉండి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. కొంచెం ఒక 1 minute చల్లారనివ్వాలి. అలా చల్లారినాక మళ్ళీ ఒక 1-2 times తిప్పాలన్నమాట. ఇట్లా నురుగు వచ్చిందంటే మన సోప్కు రెడీ అయిందన్నట్టు. మనకు కావలసిన మౌల్డ్స్లో మనము ఈ విధంగా పోసుకొని డిజైన్స్గా తయారు చేసుకోవాలి. ఇవి లేకుంటే చిన్న చిన్న ఐస్ క్రీమ్స్ కప్స్ కానీ, మళ్ళీ చిన్న చిన్న బౌల్స్ ఇంట్లో ఉంటాయి కదా, మనకి ఏ షేప్ రావాలంటే ఈవెన్ కర్రీ స్పూన్లు ఉన్న దానిలో మనం వేసుకోవచ్చు అన్నమాట. నేను ఇక్కడ ఆన్లైన్లో తీసుకున్నాను, అమెజాన్లో. చూసారు కదా, 2 తీసుకున్నాను, 150 rupees అయ్యాయి. ఈ విధంగా మనకు ఇష్టం ఉన్న షేప్లో తయారు చేసుకోవచ్చు.
మనము ఇదే కాకుండా వేపాకుతో కూడా చాలా చేయొచ్చండి. ఇంకా వేపాకు చాలా గ్రీన్గా కనిపిస్తుంది, అది కూడా హెల్త్కి చాలా మంచిది. మనం ఇంకా రకరకాల వెజిటేబుల్స్తో కూడా, క్యారెట్తో కూడా చేసుకోవచ్చు, బీట్రూట్తో కూడా చేసుకోవచ్చు. వీలైతే నెక్స్ట్ వీడియోలో అవి కూడా చూపిస్తాను. నేనైతే ఈ విధంగా తయారు చేసుకున్నాను. 2 మౌల్డ్స్లో 4 మొత్తం 8 సోప్స్ వచ్చాయండి. ఈ విధంగా నాకు అంత చేసుకుంటే 8 సోప్స్ వచ్చాయి. ఇలా మనం వేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకోవచ్చు అండి. బయట పెట్టచ్చు, బయట పెట్టేస్తే 5 to 6 అవర్స్ కావాలి. అదే మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టామండి 1 అవర్లో 1-2 అవర్స్లో సరిపోతుంది. చూసారు కదా, నాకు 8 సోప్స్కి మాత్రమే సరిపోయిందన్నమాట. ఇప్పుడు నేను ఒక 5 మినిట్స్ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాలి. ముందే పెట్టద్దండి, ఎందుకంటే అటు ఇటు తొలికిపోతుంది, అంటే పక్కకు పడిపోతుంది. మౌల్డ్స్ పలచగా ఉంటుంది కాబట్టి. సో కొంచెం ఒక 2-3 మినిట్స్ 5 మినిట్స్ బయట ఆరనివ్వాలి. అలా ఆరనిచ్చిన తర్వాత అంటే వేడి తగ్గాలి. వేడి తగ్గిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత నేను తీసానండి. నాకు సోప్స్ రెడీ అయ్యాయి, చాలా చక్కగా అనిపించాయి, చాలా హ్యాపీ అనిపించింది. వస్తాయా రావా అనుకున్నాను, చాలా చక్కగా వచ్చాయి. చూసారు కదా, చాలా గ్రీన్గా ఉన్నాయి. ఇక్కడ అలోవెరా స్పష్టంగా కనిపిస్తుంది, చాలా సాఫ్ట్గా జారిపోవడం కూడా జరుగుతుంది. సో వీటిని చాలా చక్కగా మనం స్టోర్ చేసుకోవచ్చు. ప్లాస్టిక్ కవర్లో కానీ ఒక బాక్స్లో పెట్టినా కానీ మనము అయిపోయే వరకు, అంటే 6 months వరకు కూడా ఉంటాయి. సో మనం ఇలా ఇంట్లో చేసుకోవడం వల్ల క్వాలిటీకి క్వాలిటీ ఉంటుంది, చేసుకున్నామనే సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. చూసారు కదా, చాలా చక్కగా ఉన్నాయి, జారిపోతున్నాయి, తీస్తుంటే కింద పడిపోతున్నాయి. మనం జెల్తో చేస్తే కొంచెం వైట్గా వచ్చి ఉండొచ్చు. ఇక్కడ మనం బయట కొనుక్కునే షాప్స్లలో కొనుక్కునే వాటిలాగానే ఉన్నాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించిందో చూడండి. మీకు ట్రై చేస్తే కామెంట్ పెట్టండి. నాకు ఈ షేప్స్ చాలా నచ్చాయి. సో సోప్స్ కూడా చాలా చక్కగా కనిపిస్తున్నాయి. మనం బయట కొనుక్కునే మెడిమిక్స్ సోప్స్ లాగా కనిపిస్తుంది. సో సమ్మర్ కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది, చాలా చల్లదనం కూడా స్కిన్కి కూడా చాలా చక్కగా ఉంటుంది. చూసారు కదా, సోప్స్ ఎంత చక్కగా ఉన్నాయో ప్లేట్లో పెట్టాము ఇక్కడ. చూసారా, చేతిలో పట్టుకుంటే చాలా బాగున్నాయి, జారిపోతున్నాయి.